రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ముంబైలో భీకరంగా కురిసినటువంటి వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతూ ఉన్నాయి. నిన్న రాత్రి ఒక్కసారిగా భీకరమైనటువంటి వర్షం కురవటంతో ముంబై నగరం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుందనే చెప్పొచ్చు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ఇవాళ ఉదయం ముంబై నీటిలో కూడా భీకరంగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. రైల్వే ట్రాక్లపై కూడా నీళ్లు నిలిచాయి. రోడ్డు లోకల్ రైలు సర్వీసులు కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. రైట్, మనం చూస్తున్నాం డిజిటల్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాయి. రోడ్లంతా కూడా ఒక వరద నీరు చేరటంతో ఎక్కడికి కదలలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నారు జనం. మనం చూస్తున్నాం విజువల్స్ లో మనకి స్క్రీన్ మీద క్లియర్ కట్ గా కనిపిస్తోంది. డేంజర్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ముంబై నగరం అంతా కూడా. ఇవాళ కూడా ఉదయం భీకరంగా వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు నిరవధికంగా పడిందని చెప్పొచ్చు. అయితే దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లపై కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి క్లియర్ కట్ గా. అండ్ రైల్వే ట్రాక్లపై ఉన్నటువంటి నీరు ఎక్కడైతే నిలిచిపోయాయో అవన్నీ మనం చూడొచ్చు స్క్రీన్ పైన. దీంతో రోడ్డు లోకల్ రైలు సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెంట్రల్ రైల్వే నెట్వర్క్ కు చెందినటువంటి మజీద్, బైకుల్లా, దాదార్, మాతుంగా, బద్లాపూర్ రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్లు నీట మునిగినట్లుగా ప్రస్తుతం మనకి అందుతోన్న సమాచారం. రైట్, సబర్బన్ లోకల్ రైళ్ల వేగాన్ని కూడా తగ్గించి నడిపిస్తున్నట్లు సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ స్వప్నిల్ నీలా తెలిపడం జరిగింది. అండ్ ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎక్కడికక్కడ ఎక్కడైతే లోతట్టు మయమైపోయినాయో అక్కడ నుంచి జలం, ఎక్కడైతే వరద కనిపిస్తోంది మనకి రోడ్లన్నీ కూడా ఒక చెరువులాగా కనిపిస్తోంది. మనకు వరద నీటి కూడా వరద ప్రభావం కనిపిస్తోంది. మొత్తం కూడా భీకరంగా కురుస్తున్నటువంటి రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా, అంటే ఏ రేంజ్ లో అక్కడ వర్షం పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పలు నగరాలన్నీ కూడా శాంతియుత వాతావరణం కనిపిస్తోంది మనకి. మొత్తం ఎక్కడికెక్కడ మబ్బులు కమ్ముకొని సూర్యుడు అనేది కనిపించడం లేదు. ప్రజెంట్ అయితే నిన్న రాత్రి నుంచి వరద ముంచెత్తుతోంది ముంబై నగరంలో. మెట్రో స్టేషన్స్ కూడా మనం చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మెట్రో స్టేషన్స్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో కూడా వాటర్ మొత్తం ఫామ్ అయిపోయి స్టేషన్స్ అంతా కూడా వాటర్ తో జలమయమైపోయాయి. మెట్ల నుంచి వాటర్ కంటిన్యూస్ గా పారుతూనే ఉంది. అటువంటి దృశ్యాలు మనం కనిపిస్తోంది. ఎవరైతే రోడ్లపై పారుతున్నటువంటి వరద దృశ్యాలను చూస్తూ ఉన్నాం మనం. అక్కడ ప్రజెంట్ ఆఫీసులకు వెళ్లే సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. ఆపసోపాలు పడిపోతున్నారు జనాలందరూ కూడా. రైల్వే స్టేషన్ లో పట్టాలే కనిపించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మెట్రో స్టేషన్లను కూడా తాకినటువంటి వరద నీరు ఏ రేంజ్ లో అక్కడ ముంబై వాతావరణాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటకు కదలలేని సిచ్యువేషన్. ఎవరైతే బయటకు వెళ్లి చిక్కుకుపోయారో వాళ్ళని ఇంటికి చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అక్కడ కొంతమంది సిబ్బంది. కానీ ప్రజెంట్ అయితే ఆఫీసులకు వెళ్లే ఛాన్సెస్ కూడా లేకుండా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైపోయాయి. ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आज सब. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आज सब. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आज सब. Due to technical reasons. महाराज टर्मिनसला जाणारी दिल्ली लोकल आणि प्लॅटफॉर्म क्रमांक 2 की लोकल 9:45 महाराज टर्मिनसला जाणारी दिल्ली लोकल आणि प्लॅटफॉर्म क्रमांक 2 की लोकल
लगते महाराज टर्मिनस का जाना भी लोकल 45 मिनट की अर्धन लगते महाराज टर्मिनस का जाना लोकल प्लेटफॉर्म क्रमांक 2 की लोकल 9 ड्यू टू टेक्निकल रीजन ट्रेन यहाँ पे नहीं रुक रही आज ड्यू टू टेक्निकल रीजन ट्रेन यहाँ पे नहीं रुक रही आज ड्यू टू टेक्निकल रीजन ट्रेन यहाँ पे नहीं रुक रही आज ड्यू टू टेक्निकल रीजन ट्रेन यहाँ पे नहीं रुक रही आज ड्यू टू टेक्निकल रीजन రైట్, మనం చూస్తున్నాం కదా ముంబైలో మొత్తం కూడా జలపాతం అయినట్లు కనిపిస్తోంది. ప్రెసెంట్ అయితే అక్కడ 31st వరకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకు కూడా బయటికి ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దనే ఎక్కువ మంది ప్రజల్ని చెప్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా మనం చూసుకుంటూ ఉంటే ముంబై నగరం అంతా కూడా మనం చూస్తున్న వరదతో మొత్తం కూడా పోటెత్తిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముంబై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సయ్యద్ జాయిన్ అవుతున్నారు, మా కొలీగ్. సయ్యద్, ప్రెసెంట్ అక్కడ ముంబైలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ రాకపోకలకు కూడా మొత్తం అంతరాయం కలిగినట్టుగా కనిపిస్తుంది. ఇటు రైల్వే స్టేషన్స్ అన్ని కూడా వరదతో ముంచెత్తిపోయాయి ఒక్కసారిగా. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సౌమ్య, దేశంలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై నగరం మొత్తం కూడా పోతుంది. సో ముంబైలోని ప్రధాన ప్రాంతాలైన కుర్లా కావచ్చు, అదేవిధంగా సియాన్, దాదర్ ఇలా అనేక చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమయ్యాయి. అయితే భారీ వర్షాల కారణంగా కూడా చాలా ప్రాంతాల్లోని వీధులు కావచ్చు, అదేవిధంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీంతో ఇప్పటికే అప్రమత్తమైన అధికార యంత్రాంగం కూడా వెంటనే సహాయక చర్యలను కూడా స్టార్ట్ చేసింది. అయితే రాబోయే కొన్ని గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏవైనా కార్యక్రమాలు ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలని కూడా ఇప్పటికే సూచించింది. అండ్ ఆల్సో ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి అని చెప్తూ కూడా ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ముంబైలోని నారిమన్ పాయింట్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా 7 గంటల మధ్యలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గ్రాండ్ రోడ్ లో 36 మిల్లీమీటర్లు, అదేవిధంగా కొలాబాలో 31 మిల్లీమీటర్లు ఇలా భారీగా వర్షపాతం నమోదైనట్టు కూడా ఇప్పటికీ అధికారులు స్పష్టం చేశారు. అయితే దీంతో ఏదైతే రైలు పటాల మీద కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. మెట్రో స్టేషన్స్ లో కూడా వరద నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ముంబైలో ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఎక్కువగా మెట్రో, అదేవిధంగా లోకల్ ట్రైన్స్ వాడుతుంటారు. సో ఈ నేపథ్యంలో అక్కడ వర్షాలు ఎక్కువగా కురవడంతో అక్కడ మెట్రోతో పాటు ఏదైతే లోకల్ ట్రైన్ దగ్గర రైల్వే స్టేషన్ లో భారీగా వరద నీళ్లు రావడంతో అక్కడ ట్రైన్స్ కి సంబంధించి రాకపోకలకు సంబంధించి కూడా కాస్త ఇబ్బంది ఎదురవుతున్న నేపథ్యంలో కూడా జనాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పటికే దాదాపు 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా మహారాష్ట్రలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాబోయే 3 రోజుల్లో అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సౌమ్య, అయితే ప్రజెంట్ అక్కడ కొన్ని ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇటు కొన్ని అంతరాయం కలిగించారు కదా, మొత్తం కూడా బయటికి వెళ్లకుండా ఎక్కడ అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఫెసిలిటీస్ కలిగించడం కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా ప్రజెంట్ అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్కి ఇప్పుడు ఎక్కడైతే ఏ కంపెనీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్కి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదైనా ఏర్పాటు చేయడం జరిగిందా? కొన్ని స్కూల్స్ కి, అంటే ముంబైలో కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో కొన్ని స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ కి కూడా హాలిడే ప్రకటించారు. ఇదే నేపథ్యంలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి క్రియేట్ చేశారు. బట్ కొన్ని కంపెనీస్ లో లేని పక్షాన వాళ్ళు మేబీ ఇద్దరు లీవ్ పెట్టుకోవడం, లేదంటే వాళ్ళకు ఇవాళ రావద్దు అని చెప్పడం ఇలాంటి గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేశారు. అండ్ ఆల్సో ఇప్పటికీ అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. దట్టు ఆ ట్రైన్స్ కి సంబంధించి, అదేవిధంగా మెట్రోకి సంబంధించి కూడా ఇప్పటికే ట్రైన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిన పరిస్థితులు.
ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా అధికారులు కూడా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా వాళ్ళు వార్న్ చేశారు. అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. సో ఇలా నేచురల్ క్లైమేట్స్ వచ్చినప్పుడు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా అంతగా బయటకు తిరగట్లేదు. అన్లెస్ అంటే ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వస్తున్నారు. సో అదేవిధంగా స్కూల్స్ కి ఇంకా చాలా స్కూల్స్ కి కూడా హాలిడేస్ ప్రకటించారు. అండ్ కొన్ని ఐటీ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. ఇంకా వెళ్ళలేని వారు మేబీ ఇళ్లలోనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వస్తే మోకాల లోతు వరకు కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సౌమ్య. అయితే ప్రజెంట్ మనం చూస్తున్న ముంబై చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈవెన్ కొన్ని ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం మబ్బులన్నీ కమ్మేసుకొని వాతావరణం అంతా ఒక్కసారిగా మార్పు చెందినటువంటి నేపథ్యంలో మరి ఇటువైపు కూడా వచ్చే సూచనలు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి సయ్యద్? ఇప్పటికీ ఆల్రెడీ కర్ణాటకలో లాస్ట్ 1 వీక్ నుంచి మనం చూస్తాం ఏ విధంగా వర్షాలు కురుస్తున్నాయో మనకు తెలుసు. బెంగళూరు కూడా నీట మునిగింది. బెంగళూరులోని రహదారులు కూడా చెరువులను తలపించాయి. సో ఇప్పుడు రాబోయే మరో 2-3 రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. సో ప్రజెంట్ ఇంకొన్ని దానికి సంబంధించి విజువల్స్ ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आज सर. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आज सर. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी आज सर. Due to technical reasons. రైట్, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్నటువంటి వర్షాలు ఒక్కసారిగా దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే 31 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర తీరాన్ని తాకటంతో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల్లోని రహదారులు, వీధులు, చెరువులను మొత్తం కూడా తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే వరద నీటి ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా కొట్టుకుపోయినట్లుగా మనకి విజువల్ చూస్తే అర్థమైపోతుంది. భారీ వర్షాల కారణంగా ముంబై ఎయిర్పోర్ట్ లో కూడా కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయిపోవడం జరిగింది. దేశంలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతోనే రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై నగరం మొత్తం తడిసి ముద్దయిందని చెప్పొచ్చు. ముంబైలోని ప్రధాన ప్రాంతాలైనటువంటి కుర్లా, సియోన్, దాదర్, పరేల్లోని అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లోని వీధులు, రహదారులు, చెరువులను తలపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీంతో అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలను కూడా అక్కడ స్టార్ట్ చేసింది. అయితే రాబోయే గంటల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఏవైనా కార్యక్రమాలు ఉంటే కనుక ప్రజలు వాటిని వాయిదా వేసుకోవాలి అని చెప్పైతే సూచిస్తూ ఉంది. ప్రెసెంట్ అయితే ముంబైలోని నారిమన్ పాయింట్ ప్రాంతాల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య వర్షపాతం 40 మీటర్లు నమోదైందని చెప్తూ ఉన్నారు వాతావరణ అధికారులు. ఇటు గ్రాండ్ రోడ్ లో, అటు కులాబ్ లో ప్రతి చోట కూడా రకరకాలుగా కొన్ని 36 మిల్లీమీటర్, అలాగే 31 మిల్లీమీటర్ అలా వర్షపాతం నమోదైనట్లు కూడా స్పష్టం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో రైల్వే సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమానాల సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పలు విమానాలు
ఆలస్యంగా నడుస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో ప్రజెంట్ అయితే ఎక్కడికక్కడ భద్రత దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రజలకు. Due to technical reasons, train यहाँ पे नहीं रुकेगी. आप